హైదరాబాద్లో 75వ గణతంత్ర దినోత్సవం ఘనంగా జరిగాయి. సీఎస్తో పాటు పోలీసు ఉన్నతాధికారులు జాతీయ జెండా ఆవిష్కరణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రిపబ్లిక్ డే విష్ చేసుకుని స్వీట్లు పంచుకున్నారు. సిటీలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సచివాలయంలో జాతీయ జెండా ఎగురవేశారు సీఎస్ శాంతికుమారి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, అధికారులకు ఆమె రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఉన్నతాధికారులు, సెక్రటేరియట్ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. హైకోర్టులో 75వ రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే జాతీయ జెండాను ఎగురవేశారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలన్నదే రాజ్యాంగ ప్రధాన ఉద్దేశమన్నారు. వేడుకల్లో న్యాయమూర్తులు, అడ్వకేట్ జనరల్, బార్ అసోసియేషన్ ప్రతినిధులు, అధికారులు, న్యాయవాదులు పాల్గొన్నారు. Then his young age is generally cited for denying him or an opportunity to be elevated as a judge of the High Court. If he is around 50, then he will not be elevated till he cross 55 years of age, only to be told later that he was not elevated because he has crossed the age limit. But both these are no barriers for the candidates from the privileged sections and families. టీఎస్పీఎస్సీని మరింత పటిష్టపరచాలన్నారు కమిషన్ కొత్త చైర్మన్ మహేందర్ రెడ్డి. కమిషన్లో ఉద్యోగుల రిక్రూట్మెంట్ను సభ్యులంతా బాధ్యతాయుతంగా నిర్వహించాలని చెప్పారు. 75వ రిపబ్లిక్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ టీఎస్పీఎస్సీ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించారు నూతన కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి. కార్యక్రమానికి అధికారులు, సిబ్బంది హాజరయ్యారు. ప్రతి ఒక్కరికి కూడా స్వేచ్ఛ, వారి హక్కులను వినియోగించుకోవడం ద్వారా విధులను సక్రమంగా నిర్వర్తించడానికి కూడా ఈ భారత రాజ్యాంగం అందరికీ అనేక రకాలైనటువంటి వసతులను కలుగ చేయడం జరిగింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్లు రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆర్టికల్ ద్వారా ఈ వ్యవస్థను క్రియేట్ చేయడం జరిగింది. ఈ గణతంత్ర దినోత్సవం రోజు మనం అందరం కూడా we should remind ourselves. హైదరాబాద్ డీజీపీ కార్యాలయంలో రిపబ్లిక్ డే వేడుకలు జరిగాయి. గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న రైల్వే డీజీ మహేష్ భగవంత్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. తరువాత జాతీయ జెండాను ఎగురవేశారు మహేష్ భగవంత్. రిపబ్లిక్ డే వేడుకల్లో పోలీసు ఉన్నతాధికారులు, డీజీపీ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది, అధికారులు పబ్లిక్ కు స్వీట్లు పంపిణీ చేశారు. రిపబ్లిక్ డే సందర్భంగా చెంచల్గూడ జైల్లో జాతీయ జెండాను ఎగురవేశారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు రాష్ట్ర ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ ఐపీఎస్ సౌమ్య మిశ్రా. జైళ్లలో విశిష్ట సేవలను అందించిన ఖమ్మం డిప్యూటీ జైల్ సూపరింటెండెంట్ శ్రీధర్, జైలర్ రామయ్యలను రాష్ట్ర ప్రభుత్వం 2024 సంవత్సరానికి గాను ప్రెసిడెంట్ కరెక్షనల్ సర్వీస్ మెడల్స్ అందించింది. రాష్ట్రంలోని వివిధ జైళ్లకు చెందిన అధికారులు, సిబ్బందికి నగదు రివార్డుతో పాటు ప్రశంసా పత్రం ఇచ్చారు. జైళ్లలో కుటుంబం కోసం పనిచేస్తున్న ఖైదీలకు రుణాలు ఇస్తున్నామన్నారు ఐపీఎస్ సౌమ్య మిశ్రా. దాదాపు 505 మంది ఖైదీలు ఈ ప్రయోజనాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని చెప్పారు. ఓయూలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఆర్ట్స్ కాలేజ్ దగ్గర జాతీయ జెండాను ఎగురవేశారు ఓయూ వీసీ రవీందర్ యాదవ్. కార్యక్రమంలో పాల్గొన్న రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణ, ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.